టేస్టీ ఎగ్ కారం దోశ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 10 ఎండుమిర్చిని నానబెట్టాలి. ఇప్పుడు మీడియం సైజులో ఒక ఆనియన్, ఒక టమాటా కట్ చేసుకోవాలి. 5 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో ఆనియన్స్, టమాటా, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో పల్లీలు వేసి దోరగా వేయించాలి. మరొక ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం మిక్సీ జార్లో పల్లీలు, కొద్దిగా పుట్నాలు, కొద్దిగా చింతపండు, వేయించుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి. ఈ వేసుకున్న తాలింపుని మనం ముందుగా చేసుకున్న కారంలోను పల్లీ చట్నీలోనూ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం దోశని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని వేసుకోవాలి. ఒక ఎగ్ తీసుకొని దాని మీద వేయాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా దాని మీద వేసి రెండు మిక్స్ చేస్తూ దోశకి మొత్తం పూర్తిగా స్ప్రెడ్ చేయాలి. సైడ్స్లోకి ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే దోశని బాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత మెల్లిగా జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి. రెండో వైపున కూడా లో ఫ్లేమ్ మీద మంచిగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీ మరియు ఆ కారపు చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.